అయ్యో ఏం చేస్తాను? ఏం లేదు, ఇక పనులు ఉన్నాయా? అదో పని ఇదో పని చూసుకుంటాను గాని. ఏంది పిల్లగాని వాళ్ళు ఇంకా అత్తలేరు? ఏ అత్తారు కావచ్చు, ఎండ కొట్టబట్టి రాకపోతే ఏం చేస్తారు? అయితే తయారైందా? బుజ్జి ఎప్పుడో తయారైంది. ఈడేటి వేయండు కనబడతలేడు, ఇంట్లో కూడా లేడు కదా. ఇంత ముందే ఫిల్టర్ బెడ్ కాడ వేయండు మంచిలు పట్టుకొస్తా అని. ఇవాళ వచ్చినాక మంచి లేకపోతే ఎట్లా? అయ్యో చూద్దాం పారాదు, అక్కడ ముసలాం ఉన్నది అడుగుదాం. ఇల్లు ఎక్కడో అడిగి తెలుసుకుందాం పా. అమ్మాకి కనక ఇల్లు ఎక్కడ? ఇగో ఇదే ఏం పనికి వచ్చారు? ఇగో పిల్లని వచ్చినా అమ్మా. పిల్లలకి వచ్చారు. పిల్లగాడు ఇడి ఇగో ఇక్కడ ఉన్నాడు మా కొడుకు. అయ్యో పక్కనే ఉన్నాడు కదా, పిల్లని మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకుంటాం అమ్మా, అట్లే లేదు మంచోడు మా కొడుకు. కనుక ఇల్లు సరే అత్తాను కదా. అన్న పిల్లగాడు ఈయనేనా అన్న? ఈయన మా కొడుకు. ఏం పేరు పిల్లగా? నా పేరు పవన్. ఏం చేస్తావు? మాకు 5 ఎకరాల వ్యవసాయం ఉన్నది, ఓ ట్రాక్టర్ ఉన్నది, ఇక అదే చేసుకుంటుంటా. మరి ఆ బుజ్జేవలే? ఆమె మా బిడ్డ, ఈయన మా భార్య. వీళ్ళే ఇద్దరు ఆయనకున్నారే? వీళ్ళే ఇద్దరే, ఒక కొడుకో బిడ్డ. అమ్మాయిల తండ్రి, తల్లి, ఇక వాళ్ళ తమ్ముడు. బాబు పొద్దుపోతాను, అమ్మాయిని తీసుకురమ్మని రాదే. కలవా అమ్మాయిని తీసుకురా, పొద్దుపోతాను. సరే మామ. తొందర. బుజ్జావా నువ్వు లోపలికి తీసుకోపోతే. పిల్లగా నీకు పిల్ల నచ్చిందా? కనుకన్నా నువ్వు కూడా బుజ్జిని అడిగిరాపాయి. ఆ బుజ్జిని ఏమొచ్చుంటో అడిగి మీకు ఫోన్ చేసి చెప్తుంది. సరే మరి మేము పోయేస్తాం. సరే సార్ పోయిరారి. అవునయ్యా, పిల్లగాడైతే మనకు మంచిగా నచ్చిండు. పిల్లగానికి కూడా మన పిల్ల నచ్చిందని చెప్పిండు. మరి బుజ్జికి నచ్చిందో లేదో అడగద్దా? అడగాలి, అడగకపోతే ఎట్లా? పిలిచి అడుగు సరే. బుజ్జి, బుజ్జి. నీకు పిల్లగా నచ్చిందా? నీకు నచ్చిందా? మాకు నచ్చింది బిడ్డ. మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. ఇంకేంది, బుజ్జికి కూడా పిల్లగా నచ్చింది అంటాను కదా, వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడు. నీ ముచ్చట అయ్యా, బుజ్జికి సెట్ అయినాక ఈయనకి కూడా పిల్లని చూసి లగ్నం చేద్దాం ఇద్దరు ఒకటేసారి అనుకుంటుంది. పిల్లకేమో కుదిరే, ఆనకేమో ఇంకా కుదరకపాయే. ఆనికి కూడా ఓ పిల్లని చూసి చెప్పని లగ్నం చేయాలి ఇద్దరికి. వాని లగ్గపనం ఎట్లున్నదో అని పిల్లడు దొరకండి ఇప్పుడు వాళ్ళకు. అమ్మా మీతో ఒక చిన్న ముచ్చట మాట్లాడాలి. ఏంటిదిరా, పిల్లగా నచ్చలేదా? పిల్లగాని గురించి కాదే, పిల్లగాని వల్ల చెల్లె నచ్చిందా నాకు, చేసుకుంటే ఆమెనే చేసుకుంటా. నేను వాళ్ళతో మాట్లాడు, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా. సరే ఎట్లయితే ఏంది, ఆయనకు ఇంకో కాడ చూసి పిల్లని దోరింపి చేసే బదులు వీళ్ళింట్లో పిల్లనే మన ఇంటికి వస్తుంది, మన ఇంటి పిల్ల వాళ్ళ ఇంటికి పోతుంది. ఆ పెద్ద మనుషులతో మాట్లాడు, వాళ్ళు ఏమనుకుంటారు మరి. నిజంగా నడిపియాలి, మనం అనుకుంటే సరిపోదు కదా. చెప్తుంది పెద్దలో చెప్పించి మనకు పిల్లకు ఆ పిల్లగా నచ్చిండి అని చెప్పేసి వాళ్ళ పిల్ల కూడా మనం నచ్చిందని అడిగిపిద్దాం. ఏమంటారు? అట్లా అయ్యేది ఉంటే రెండు ఒకసారి చేసేద్దాం. ఇక మనం అనుకున్నట్టు 2 పెళ్లిలు ఒకటేసారి అయితే. సరేనా బాబు, అడిపి మరి. మంచిది. మొత్తానికి ఎంత నువ్వు పెళ్లి చేసుకుంటాను సాగా మాకు. నమస్తే. నమస్తేనే.
ఏ ముచ్చట చెప్తాను కానీ ఇగో ఇంకా చాలా మాట్లాడు నేను ముచ్చట్లు మా పెదవసలను తోలుతాను మీ ఇంటికి అక్కడ అన్ని మాట్లాడతారు వాళ్ళు. సరే 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 ఉంటానా. ఏందట? ఏం లేదు, మనోడు నచ్చిందట గాని ఏదో మాట్లాడడానికి నలుగురు పెద్ద మనుషులు పంపిస్తామని అన్నారు. సరే రాని మాట్లాడదాం. నేను కూడా రమ్మను. ఏం సంగతే బాబు? ఏదో మాట్లాడాలన్నారు. అబ్బాయి ఉన్నాడా ఇంట్లో? ఉన్నాడే. పిలు అబ్బాయిని పిలు. నానే ఇక రాగి పెద్ద మనుషులు వచ్చారు. ఇప్పుడు కనకన్న బిడ్డే అబ్బాయి నచ్చిందని చెప్పారు. లచ్చన్న అలా కొడుకు మీ అమ్మాయి నచ్చిందట. మీరు ఏమంటారు? మీరు చేద్దామంటే 2 పెళ్లిళ్ళు ఒకసారి చేద్దామని మమ్మల్ని తోలేరు. సరే గాని మా బిడ్డకు నచ్చితే అట్లనే చేద్దాం. బిడ్డను విలు. బుజ్జే ఎరా బిడ్డ? ఏంటిది? అమ్మాయి వాళ్ళ తమ్మునికి నువ్వు నచ్చినవాట. మరి నువ్వేమంటావు బిడ్డ? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మా. సరేనే, మా బిడ్డకు కూడా నచ్చింది. మంచి ముహూర్తం చూసి 2 పెళ్లిళ్ళు ఒకసారి చేద్దాం. సరేనే, మేము పోయేస్తాం. అవునయ్యా, కోడలు పొద్దుగానే లేచి పనులన్నీ చేస్తాంది కదా. మంచిదే ఉన్నట్లది. ఏమో గిట్లనే ఉంటాయి ఎప్పటికీ. అత్తమ్మ చాయ్ తీసుకో. వీళ్ళు వేసిందానే? లేవలేదు అత్తమ్మ ఇంకా. అయ్యో, పొలం కాడికి పోయేది ఉన్నదన్నాడు. మళ్ళీ ఇలా పొద్దటి కరెంటు ఉంటుందో పోతుందో. లెమ్మని పో, లేపి ఇంత ఛాయ్ పోయేవానికి. సరే అత్తమ్మ. అట్లనే చెప్పడు బువ్వ కూరండు, ఆడ ఆకలికి అస్సలకే ఆగడు. సరే అత్తమ్మ చేస్తా. అవునత్తమ్మ, ఏం కూర వండాలా? ఏం కూర ఉన్నది? ఇంత పప్పు వేసి చారు అయిపో బిడ్డ. సరే అత్తమ్మ. ఇవాళ శనివారం, మర్చిపోయినవా ఏంతో? ఏమైంది కొడుక? ఇవ్వరకు లేవకపోయా. అమ్మటల్లాయి గిలిసేపు అవుతుంది. చూసి చూసి నేనే ఊడ్చల్లుకుంటుని. అరే ఇప్పటికి 4-5 సార్లు చెప్పిన దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు మరి. ఇక మరి ఏం చేస్తావురా? 4 సార్లు చెప్పినా కూడా అది ఎత్తలేదా చేస్తలేదా పని. మరి ఎట్లా చెప్పాలి? ఏమని చెప్పాలి? ఏమైంది? గింతసేపు అనుకుంటావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు నేను పొద్దుగా లేవాలని? ఏంటిది గింతసేపు వండుకుంటావా? నేను మా ఇంటికాడ 12 దాకా వండుకుంటా. ఇక్కడ కాబట్టి 10-11 దాకా వండుకొని ఎత్తుంటా. ఇంకా గింతసేపు అట గింతసేపు. నాకు ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఎత్తుండ్రు కదా. అది నీ ఇంట్లో నడుతుంది చెప్పు. అంటే మా ఇంటి అంటే ఇది నా ఇల్లు కాదా? అంటే మీ అందరు ఒకటి నేను ఒక్కదాన్ని ఒకటా? అంటే నన్ను పరాయి దాన్ని ఎత్తుండ్రా? ఎందుకు బిడ్డ గట్లా అదైతాను? వాని మీదకి లేస్తాను. ఇప్పుడు నేను ఇవ్వలేమన్నారే. పెండ్లైన కాడ నుంచి పొద్దుగాలే అని నువ్వు సావగొడతావు, ఈ పని చేయ ఆ పని చేయని ఈమె గారు సావగొడతారు. మన ఇల్లు కాబట్టి, ఇది నా ఇల్లు కాబట్టి నాకు తెలుసు ఎప్పుడు లేవాలా ఎప్పుడు పని చేసుకోవాలని నాకు తెలుసు కదా. ఈమె పొద్దుగా లేసుడు ఎందుకు, నన్ను కంటు చేసుడు ఎందుకు? నెగ్లని తనం కాకపోతే ఏమైందిరా? ఏం లేదు బాబు. మరి ఎవరి పనాలు చేసుకోండి, పెట్టుకుంటా. సరే అమ్మా, అన్నం కూడా అయినా అదే అయింది బిడ్డ. సరే చేయి కడుక్కోపో.
కడుక్కున్నా నిద్ర వస్తుంది. ఆగు నిద్ర వస్తుందంటే నీళ్ళు దేపో పొద్దుగానే లేపిండ్రు ఇంకా నీళ్ళు దేపో. అది పొద్దున వేసిన లొల్లి చాలా వేసుకోపో. ఏదిరా సరం పడ కొల్లి లేపోయా ఇగో తాగు. ఏమైంది బిడ్డ? అది గారినే కూర్చునే దాన్ని ఎమ్మాట అయిపోవు కదా. తిమ్మాననే కానీ అది దేనన్నది. ఏంద్ర ఇది గిట్లా చేస్తాంది? గిట్లా చేసుకున్నావేంద్ర దాన్ని? రాములా నేనే చేసుకున్నానే. మరి నీకు నచ్చిందంటేనే కదా చేసింది మేము. గిట్ల ఉంటుందని నాకు ఎరకనా. మరి ఏం చేద్దాం? ఏదో కథ గడుపుదా, ఏదో సర్దుకోపోవాలి. అన్నిటికీ రొల్లి పెట్టుకుంటూ నడుతుందా? తిను. అమ్మా ఏంద్ర పొలంకాడికి మిషన్ వస్తుంది అన్నారు, రావచ్చు నేను పోయేస్తా. పోయిరా. అవు నిమ్మలంగా కూర్చున్నావు. మల్లయ్యలో కలిసి వచ్చినావా? మా పైన పొద్దుగలపోతలేడు. ఇక నువ్వు పోయినట్టే. ఏంద్ర కొడుక నువ్వు రందుకొద్దున్నావు? ఏవో పొలం పోపేవే మరి పోపించినావా? పోపించిన బట్టలు ఏ పాటలు 20 బత్తాలు అయినాయి అమ్మా. అదేంద్రు గంత తక్కువైనా ఎందుకో? ఏమోనే బాబు, గన్ని రోగాలు వస్తే గన్ని మందులు కొట్టినా కొడితే అయినా కూడా ఏం ఫాయిదా లేకుండా 20 బత్తాలు ఎన్నట్టు మొత్తం లాస్ అయినామమ్మా. లాస్ అయినామా? అయ్యో ఎట్లా బిడ్డ మరి? ఎట్లనే అప్పులలో ఫోన్ చేయబట్టే గన్ని సార్లు మందు కొట్టించినాము. అందుకే నేను ఒకటి అనుకుంటాను, మన డాక్టర్ ఉన్నది కదా అది అమ్ముదాం, అమ్మి అప్పులు కట్టి పెట్టుబడి పెట్టుకుందామే. మరి ఏం చేద్దాం చెప్పు? డాక్టర్ అమ్ముతావా? మరి ఉన్న పెట్టుబడి మొత్తం దాని మీద పెడుతుంది. కైకిలోళ్ళకి ఆ లెవెల్ కన్నా ఇచ్చినమా? సరతి బిడ్డ నువ్వేం ఇబ్బంది పడకు. ఆ ట్రాక్టర్ అమ్ముతాము. మళ్ళా పంట కాకపోతే అచ్చే పంటకైనా మనం సంపాదించుకుంటాం. ఆ పెట్టుబడి వెళ్ళకపోయా లాస్ అనబడితే అప్పులు అనబడితే పోతా పోని ట్రాక్టర్. మళ్ళా సంవత్సరం పంటకు బండి కొనుక్కుంటావనే. అమ్మా బాబు బాబు మనకి ఏ సంవత్సరం పంట ఈ సంవత్సరం పండిందే. సంతోషం బిడ్డ, చాలా మంచి మాట చెప్పినావు. అవునారా? ఎంత మంచి ముచ్చడి చెప్పినవరా. పొద్దుగాల బుక్క అంతా తీసిపోయాను. బోధిందుదా బిడ్డ? సరే అమ్మా తినిపో బిడ్డ. అగో మా అమ్మ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుంది? అమ్మ మంచిగా ఉన్నావానే? అగో ఏందే గట్లంటున్నావు? ట్రాక్టర్ అమ్మాల్సిన కర్మ మన తమ్మునికేం పట్టిందే? గట్లంటున్నావేందే? ఉండు నువ్వు ఫోన్ పెట్టే, నేను వస్తున్నా. అమ్మా అమ్మా వెళ్తారా ఏందే? అమ్మా ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇప్పుడు వచ్చినావా? నేను ఎప్పుడైతే ఏంది కానీ ఈ తమ్ముడేందే గిట్లా చేస్తాడు? ఏమైంది అక్క? ఏమైందేంద్రా? నీకు ట్రాక్టర్ అమ్ముకోవాల్సిన కర్మ ఏమొచ్చిందిరా? పొలం ఈసారి మంచిగా వంటలేదే. పంటది గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదా. ఈ మహాతల్లి మన ఇంట్లో అడుగు పెట్టింది అంత ఊర్చుకున్నట్టు అవుతుంది. ఇంకా ముందు ముందు ఎన్ని మింగి కూసుంటదో ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. నేను చూసినావా? ఏందో చెప్పనీకి పోతుంటూ దాన్ని అంటే అక్క నువ్వు దాన్ని అనకపోతేందిరా? నేను చూసినావా? నన్ను చూసినావా? మా అత్తగారింటికి అక్కడ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి ఎన్నో రాని పంట వచ్చిందట. గట్లుండాలి కాని గిదారా? నువ్వు మా ఇంటి లక్ష్మి బిడ్డ. నీకు లగ్గం కాకముందు ఏది ముడితే అది బంగారం అయింది. నువ్వు చెప్పిన మాటే నిజం అనిపిస్తాంది. లగ్గమై 6 నెలలు కూడా కాలేదు. ఇంట్లో జట్టక్కచ్చి కూర్చున్నట్టు అయింది. ఛీ ఎన్నలేని శని మోపైంది. వాడు కూడా ట్రాక్టర్ అమ్ముతే నాకే గోస అనిపించింది. మనకి ఏనాడు అప్పులు రాకుండా ఒకళ్ళకి అప్పులు ఇచ్చేటట్టే బతికినాం గాని గిట్లా మనం అప్పుల పాలు అయిదాం అనుకోలేదు బిడ్డ.
కొందరు జాతకాలే గంతమ్మా, ఏం చేస్తాం? ఏమైంది అమ్మ గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా ఏంది దానికి అట్లా తిరుగుతున్నావు? లేకపోతే తప్పేమున్నది? అరే ఏంది కనబడేది? గవర్నమెంట్ మాట్లాడరా అనే ఏంది ఇప్పుడు అనేదానికి తప్పే ఉన్నది? చూస్తాగా కనబడతలేదా? ఎన్నరాంది మనకు పంట నట్టం వచ్చింది, అప్పుడే పాలైనవు. ఇంకేంది కనబడతలేదా? ఒక మనకే తక్కువ వచ్చిందా? అందరూ తక్కువనే వచ్చిందట. రోగాలు బాగానే వచ్చాడ మా తెలుసుకున్నా నేను. ఎన్నరాని పంటకు ఈ సంవత్సరమే రోగం వచ్చింది. 6 నెలలు కూడా కాలేదు, అంత దరిద్రం కూసున్నది. చెప్పగానే అందుకుంటాను. నువ్వు ఏం చెప్పుడే? ఎవరు అమ్ముకున్నారు మరి? ఊళ్ళే ట్రాక్టర్ మన తమ్ముడు అమ్ముకున్నట్టు ఎవరన్నా నమ్ముకున్నారా? అరే కొంచెం బాగా తక్కువ వచ్చింది మరి. బాగా ఊకోయే బాపు, నీకేం తెలియదు, నువ్వు సపడే కూకో. పక్క పంటోళ్ళు ఇంటికాడ లేదు, ఇంటి వాళ్ళు ఇంటికాడ లేదు, బైక్ అడుగుతూ బైక్ లేదు. ఇటు పోయినట్టు ఇది. అమ్మా పోయాల్సినావే? దుకాణంలో పోయాల్సిన బిడ్డ లేదు. ఈడ పోయినట్టు ఇది చెప్పలే చేయలేదు. ఏమో బిడ్డ. బాబు బిడ్డ వాళ్ళ ఇంటికి ఫోన్ చేయ. ఏర్కోరు చేసుకున్నాడు కదా బిడ్డ. హలో, కోడలు ఇక్కడ లేదు, మీ ఇంటికి వచ్చిందా? వచ్చింది వచ్చింది. వచ్చిందా? కాదు బాబా, మాకు చెప్పలేదు, చేయలేదు, ఎవరో చెప్పలేదు, మా కొడుకు కూడా చెప్పలేదు. సరే సరే, నేను పంపుతావు. చెప్పండి. ఏమైంది బిడ్డ? ఇంటికాడ చెప్పరాలే నువ్వు? చెప్పిరాలే మరి వాళ్ళు ఎదురు చూస్తారు కదా. అరే ఎదురు చూస్తుందంటే నా తమ్ముడు ట్రాక్టర్ అమ్ముకున్నాడన్న రందిలో నేనున్నా, ఏదో ఆగమాగంలో వచ్చిన. సరే సరే, అయింది కదా, మాట్లాడు. బో. సరే, ఏదో తమ్ముడు ఆపదలో ఉన్నాడని అత్త ఇంకా అచ్చకాయలు బుచ్చకాయలని వాళ్ళకి చెప్పి రావాలట. బాబు చూసినావా ఎట్లా మాట్లాడుతుంటో? ఆగు, పోతది గాని బుక్కడంతా బువ్వ తిన్నాక. అద్దు తీయవ్వా, ఇక వాళ్ళు నా మీద ఇంతంత పెట్టుకుంటారు, నేను పోయేత్తనే పైలమ్మిగ. మరి బాపు ఆరోగ్యం జాగ్రత్త. తమ్మి నిన్ను చూస్తే నాకు మనసు సరిత్తలేదురా. సరే మెల్ల పోయి రావాలి. ఉండు ఇక జాగ్రత్తగా పూజలు పునస్కారాలు చేసుకొని జర మంచిగుండు. అవ్వా పోయేత్తా. చేది మా ఇంటికి పోయినా చెప్పులే చేసులేదా? చెప్తా. మీ చెల్లె మా ఇంట్లో అడుగు పెట్టిన శుభతరుణంలో మా తమ్ముడు గాడు ఉన్నొక్క ట్రాక్టర్ అమ్ముకున్నాడంట. ఇక రాను కొంపే అమ్ముకుంటాడో చివరికి ఆడే అమ్ముడు పోతాడో. చిచ్చి ఏంది గట్లా మాట్లాడతాను మా చెల్లె గురించి? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇగో నీది నువ్వు కవర్ చేసుకోకు మీ చెల్లెను. నువ్వెంత కవర్ చేసుకున్నా ఆ దరిద్రత ఎప్పుడు అదృష్టవంతురాలేం కాదు. జరుగు. నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టినాకనే కదా మీకు ఎన్నలేని పంట వచ్చిందని అంటున్నావు. అదృష్టం అంటే అది. పొద్దు పోతాంది, బ్యాంకు తీయవచ్చు. చెప్పవాడే కథ సత్యనాశనం అయింది. ఎదురుగా వచ్చింది కదా జట్ట ముఖం పెట్టుకొని. ఇక నీ ఇంటి ముఖాన్ని వచ్చినట్లేను గాని పేనకాన్నే తోవాలా నాకేదైనా గుద్దుతుంది, నేను చత్తా. ఇక ఇంటి ముఖాన్ని వచ్చినట్లేను. జట్ట ముఖం పెట్టుకుని ఎదురుగా వచ్చినాక నేను ఇంటి ముఖాన్ని నేనెందుకు వస్తా? ఇక నేను చచ్చినాక 4 వద్దులకు ఇంతే నా మొగాన్ని కూడా మింగి నీళ్ళు తాగు. ఇంకేంది ఒక్కదాన్నే ఈ ఇంట్లో ఉండి మంచిగా బొమ్మలో కూసో జట్ట ముఖం పెట్టుకొని. మేమందరం చచ్చినాక జరగదు దరిద్ర మొఖందానా. ఏ పని అవుతుందో కాదో పోతాను. ఇక పోయిన పని కాకుండా చెప్తా అమ్మ నీ సంగతి. ఇంటికి వచ్చినాక గోత్తా గొర్రె పిల్లని కోసినట్టు. ఎటువే నువ్వురా ఎట్లా తాకించుకున్నావు? ఇంతగా దెబ్బ తాగి పాడాయి అంత అంటే పోతివి. వీడియో తీయరా, అదే ఇంటికి ఎడతాను. ఎందుకు ఎడతావు? ఇంత దెబ్బ తాకితే ఎట్లా అవుతుంది నా పానం? అయితే మనకి ఇప్పటికే మన అదృష్టం మంచిదే. ఏదో చిన్న దెబ్బ బయట ఉండకపోవడం. అత్తమ్మ ఏంటిదే? అది మా అన్నకి యాక్సిడెంట్ అయిందట. అయితే పోయి చూసి చెప్తా నేను. ఏమిటికి ఎడతావు? పోయి అగ్గిదానికి పో. సరే అత్తమ్మ.
ఇట్ట ముఖం వేసుకొని ఏడ్చుకుంటుంటా. నువ్వెంత పోతా అంత నయ్యమ్మ, ఇంటికి పట్టిన శని పోతుంది. చెప్పారు నేను చెప్పొద్దని చెప్పినా కదా, బాధపడతాని చెప్పలే. చెప్పొద్దంటే నా పానం అవుతారు ఒక్కతేనే మనకు చెల్లె, దానికి చెప్పకపోతే ఎట్లుకుంటారా? నేను ఎట్లా ఇలా కాకపోతే తెలిసేది కాదు బిడ్డ. గట్లెట్లయింది అన్న, మరి ఎట్లయితది? అది అడిగొట్టిన అలా దీని ముఖం పాడుగాను. గట్లంటే పోయింది అమ్మ, వదిన వచ్చింది కాబట్టి ఆ అదృష్టం మంచుకుంటే వాటికి అన్నకి ఇంకా పెద్ద కక్క చిన్నగా పోయింది. ఏమైంది? తలకాయ అలిగింది, ఇంకేమన్నా అయితే ఎట్లుండు నా కొడుకు నాకు తక్కువ. పెద్ద పోయింది చిన్నగా పోయింది కాబట్టి రాక మంచుకుంటా వాటికి. ఎట్లా అంటావా? ఇంకేదన్నా ఇంకా పానం పోయా కడుకుంటే కావచ్చు. చిన్నది అంత ఉంది అప్పిపోయింది చిన్న దెబ్బతోని. ఎట్లా మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు. దేవుడు నా అందరు పట్టుకున్న కొడుకు బతికిండి. కూసేను డాక్టర్ ఏమన్నాడు అన్న? మరి ఏమన్నా చెల్లె, ఎక్స్రే తీసిండు, స్కానింగ్ తీసిండు. పెద్దగా ఏం తగలే, మీ దెబ్బనే, కొంచెం రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది అని చెప్పాను. దెబ్బ నీకు నొప్పి అయితే బాగా ఏం లేదు కదా? లేదు చెల్లె. మరి పెద్ద దవాఖానకి ఇట్లా చూపించుకున్నావా? పెద్ద దవాఖానకి వెళ్ళి చెల్లె, ఏం లేదని చెప్పాడు. పైసలకి ఇట్లా ఏమన్నా ఆదా అవుతావేమో అని. ఏం లేదు చెల్లె, మా ఉన్నాయి పైసలు. బాబు చెల్లె రాక వచ్చింది, పోయినంత మటన్ అయిపోయా. సరే బిడ్డ పోతా. ఇంకా మటన్ తేలి చికెన్ తేలి, ఇక్కడ ఏదో పండగలు పప్పాలు జరుగుతున్నట్టు మటన్ తెస్తారట, చికెన్ తెస్తారట. ఇంట్లో పప్పు ఉంది, పప్పు చూడదా లోపలికి? అరే నీకు మంచిగా రావా అనే మాటలు? ఇప్పుడు ఏమైతుంది? ఏంటిది ఏమైతుంది? అందరము ఒక బాధలు ఉన్నాం, బాధ తెరతలే సంతోషం తెరతలేదా? ఇదేమన్నా పండగనా? టెంట్లేసి మాటలు గోర్లు కోసి అంటి పెట్టనీకి నీ చెల్లకు తిననీకి వచ్చిందా? అన్నం చూసిపోనీకి వచ్చిందా? కొంచెమంతా అన్నట్టు అంది లేదు, ఏం లేదు. చిచ్చి, ఏం మనసులో ఏమో అన్న. అద్దే నేను తినచ్చిన రాగానే పోతా నేను. అయ్యో బిడ్డ, అప్పటి వరకు పోదు తీ బిడ్డ. అదే అమ్మాయి పోతా నేను. తినే వస్తావు, ఎందుకు తిని రావు? అన్ని మొత్తం సర్వం సంఖ నాకు ఇచ్చినావు, ఇంకేం గతి చెప్తావో ఏమో మా తమ్ముడిని. తిని రాకపోతే నువ్వేమో ఉపాసంతో వస్తావా? ఆటో ఎక్కిస్తావా అన్న? పైగా పోయాలి. నువ్వు అనుకో బిడ్డ, ఆటో ఎక్కిచ్చేస్తా. వీళ్ళు ఇంకా ఆపుతలేరు, వీళ్ళు ఫోన్ అనే చేద్దాం. హలో హలో బావా, ఏమైంది బావా? నిన్ననే చెప్తే దేవుని చేసుకుంటున్నా తొందర రావాలని. అయ్యో బాగా లేట్ అవుతుంది బావా, తొందర రాండి. తొందర రాండి, మరి మీకోసం చూస్తాను. అయ్యో ఏమారా రాని వాళ్ళు ఫోన్లు చేస్తారు చెప్పండి. పోదాం పారి పారప్పా దా. ఏమైందే కూర్చున్నావు? వీళ్ళకి నీళ్ళు లేకపోతే తాగుతారు. నేనెందుకు తీసుకురావాలి? మీ చెల్లెని తెమ్మను. వీడికి వచ్చినాక అదెందుకు చేస్తుంది? నువ్వు ఉన్నాక పోయి తేపో. అరే మీ కళ్ళల్లో ఎప్పుడు నేనే కనబడతానా? ఇప్పుడు తెస్తావా? జరగటు. అమ్మా కూర ఇట్లా అయిందా? కూర అయింది బిడ్డ, ఇంకా అన్నం కాలే. ఇవరా అనుకుంటుంటావా? ఆకలితో వచ్చారు కావచ్చు. వాళ్ళు వచ్చినాక పెడదామని చూసిన బిడ్డ, ఉడుకుడుకు తింటారని. సరే పెట్టుపో. సరే పోయా నువ్వు కూడా అమ్మతో. బావా అన్నవేళ కూడా నీకు దుకాణాలకు పెడతా. సరే పోయిరా. అయ్యో
పైసలు ఇంతనే ఉన్నట్టున్నాయి కదా. అయ్యో ఇక్కడ బియ్యం బత్తలేదు కదా. ఏంది మా వాళ్ళు నచ్చిండ్రు, ఒక 2 నిమిషాలు కూడా నేను మా వాళ్ళతో తృప్తిగా కూర్చోవద్దా? ఏమో ఊకి పని చేయి నేనే పని చేయాలా? కాడక్కలు మంచిగానే ఉన్నాయి కదా, నువ్వు చేస్తే ఏమైతుంది సత్తలో? అయ్యో బిడ్డ నేనేమన్నా నోరు నెత్తిలో పెట్టుకోబడుతుంది. ఏ ఒక ఇంకా నెత్తిలో పెట్టుకుంటున్నాను నెత్తిలా. అరే ఏంటో మీ లొల్లి ఎక్కడ ఎవరు పెడుతుండ్రు లొల్లి? నేను మొదటి నుంచి చూస్తున్నా, ఇద్దరు కలిసి నన్నే గయ్యాలని ఎత్తుండ్రు. ఏం చేసినాను? అగో కనబడతలేదా? తృప్తిగా మా వాళ్ళతో 10 నిమిషాలు కూడా నన్ను మాట్లాడిస్తుండ్రా? నేను పని మనిషినా? ఏంది బాగా మాట్లాడుతున్నావు? కొడతావా? ఏమైంది బిడ్డ? ఏమైంది? ఏమైంది? కొట్టాను. వామ్మో, నాకన్నా ముందంటే నా బిడ్డను కొట్టిరా. నీ లేనప్పుడు మేము చూడనప్పుడు ఇంకెంతగానో కొడతారు, ఇంకెంతగానో తిడతారు. నా బిడ్డ ఎన్ని కడుపులో పెట్టుకొని ఉంటారు. ఏంది బావ, ఇది నిజమేనా? మా అక్కను కొట్టినావా నువ్వు? నిజమే బావ, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి. అరే ఇష్టం మాట్లాడితే కొడతావా నువ్వు? ఇలా పండుగ పూట పిలిచి పండుగ రమ్మని నా బిడ్డ మీద చెయ్యత్తవా? నేను ఎప్పుడు కొట్టలేస్తామ్మా. మాట్లాడకు బిడ్డ, అవసరమే లేదు. పోదాం బాయ్, ఇలా పండుగ పిలిచి నిన్ను కొడతారా? మా ముందంటే కొట్టినా అంటే ఇంకెన్నిసార్లు కొట్టిండు? ఏమో చూడొస్తారా? అద్దావా నడు బావా, ఒకసారి బాడీ బావా. బావా నేను చెప్పేది బావా. బావా ఏంద్రా గట్ల కొడతావా ఆడపిల్లను పండుగోలే? అరే గట్ల కాదమ్మా, ఎప్పుడు గీజ కూడా దాని తెలియదు ఇంటికాడ పండుగని రోజుకో గీజ కొట్లాడరా నీతోటి. అరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా. అరే కాదురా, మనం ఆడపిల్లని కొట్టు మన ఇంటి వంట లేదు కాదు. అరే కాదు బాబు, నేను ఎన్నిసార్లు నడుపు పట్టాలి చెప్పే, మీకు ఉన్నది కావచ్చు ఓపిక, నాకు లేదే. పట్టుకోవాలరా ఓపిక, దానికి తెలుసో తెలియక అదైతుంది. అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లుకోవాలమ్మా చెప్పు? అరే ఏం ఆలోచన చేస్తానోరా? ఆ లొల్లులు ఎప్పటికి ఉండేటే కానీ ఆ పొలం కాడికి పోదాం, కరెంట్ పెట్టాలి. సరే పాయ బాబు. అమ్మా అమ్మా. ఏంటిది బిడ్డ? కాదే, దాని అన్న నన్ను కొట్టిండు, మా అత్తగారి ఇడిచిపెట్టచ్చి నేను ఇక్కడున్నా. అదెట్లా మన తమ్మునితోని సంతోషంగా ఉంటదే? దాన్ని కూడా కొట్టి ఎల్లగొడితే గప్పుడు కదా మన బాధలకు అర్థమయ్యేది, దాన్ని విలువ. అవును బిడ్డ, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఓసారి వినిత, ఓ దర్శన పోకుండా ఏం చేస్తావే? రాయే ఏందే? నా బిడ్డ అంటే మీ అన్నకు విలువలేదానే? నా బిడ్డ నా కళ్ళ ముందటే కొడతాడానే? అవునే, ఏం చెప్పి కొట్టిపించినవే మీ అన్నకు? మీ అన్న మర్చిపోయినట్టుంటాడే నువ్వనే దానివి ఇక్కడ ఉన్నావని. గుర్తుకుండదు ఉంటే నీ మీదికి శైలి ఇవ్వకపో బిడ్డ. నేనేం చెప్తావా? నేను అప్పుడే కదా. ఎక్కువ మాట్లాడకే, ఎక్కువ మాట్లాడకు. మాట్లాడతాను నన్ను కొడతావా నేను నీ అన్నగాడు? అవునే, నా బిడ్డ నా ఇంట్లో ఉండగా నువ్వు నా ఇంట్లో ఎట్లుంటావే? నడు, నీ అవ్వగారింటికి నడు. బయటికి పోయే నడుకో. అప్పుడే నీ అబ్బకు నీ అన్నగానికి అర్థమైతుంది మా బాధ. నువ్వు ఎట్లా ఇంట్లో అడుగు పెడతావో చూస్తా. చెప్పకపో నీ అన్నగానికి. మంచి పని చేసిన, నీ రోగం మంచిగా కుదురుతుంది. నీ మీదనే చేయొస్తారా బిడ్డ? దద్దులు వచ్చినాయి అమ్మ. ఏమైందవ్వా? ఏమైనా అన్న మరి గింతకాలం అయితే బాగా ఉన్నాడు చెల్లె. బావలేడే అన్న, కోపం మీద బయటికి వేయండు. బయటికి పోయినాక అత్తమ్మ అవును వాదిని ఇద్దరు కలిసి నా మీద లొల్లు పెట్టి బయటికి వెళ్ళగొట్టిరు మీ ఇంటికి పోని. వాడు కొట్టిన దానికి నిన్ను తిట్టేందుకు వెళ్ళగొట్టిరు బిడ్డ. వాళ్ళు ఈ నుంచి మంచిగానే తీసుకుపోయారు కదా. ఈ నన్ను మంచిగానే తీసుకుపోయారమ్మా. అడిగి పోయినాక ఏమైందేమో తెలియదు. ఇద్దరు అనుకున్నారు, పొట్టు పొట్టు లొల్లు పెట్టిరు, నన్ను మెడలు పట్టి బయటికి నూకేసిరు. ఇప్పుడు ఏం చేస్తావురా? చేసేదేం లేదమ్మా, కోపంలో దెబ్బ కొట్టింది, తప్పు చేసింది నేను.
అలాని బతిలాడో బావాలో కాలు మొక్కో ఏలు మొక్కో చెల్లెనాడు అడగొట్టా మీరు ఇన్నే ఉండు. నేను కూడా వస్తా బిడ్డ. రద్దు బాబు మీరు అత్త అలానే మాటలకి ఏమైనా పెద్దలు వెళ్ళైతే పరిశాను నేను మేము అడగొట్టా సపరేట్ ఉండరు మీరు. చెల్లె దా చెల్లె పైలో మరి దా చెల్లె. అత్తమ్మా బావా బావా నా ఇంటి గడప మీరు ఎట్లా దొక్కిర్రు? నా బిడ్డను కొట్టి నా ఇంటి గడప ఎట్లా దాటబుద్దేంది? కొద్దిగా సిగ్గనిపిస్తలేదా? అట్లా కాదమ్మా, అది మా అమ్మని ఎట్లా పడితే అట్లే మాట్లాడింది. నాకు కోపం వచ్చి చేతి రేపు నాకు అంతే. అంటే మీ అమ్మ ఏం అనందే నా బిడ్డనే మాట్లాడింది, నువ్వు అన్నవన్నీ నువ్వు కొడతావా? కాదత్తమ్మా నేను చెప్పేది ఏం చెప్పడద్దు ఏం వినడద్దు, కానీ నా బిడ్డ మీద చెయ్యెత్తే ముందు నువ్వు ఒకటి మర్చిపోయావు, నీ చెల్లె నా ఇంట్లో ఉన్నది అనేది. అత్తమ్మా నేను చేసిన తప్పుకు నా చెల్లెని తిట్టడం నా చెల్లెని ఎడగొట్టడం అది పొరపాటు అయింది అత్తమ్మా. ఇప్పుడు వచ్చిందా బుద్ధి? పొరపాటు అయిందని నా బిడ్డను కొట్టేటప్పుడు ఏర్పడలేదా? అత్తమ్మ ఒకసారి నా మాట అత్తమ్మా. నువ్వు ఎప్పుడద్దు ఏమద్దు, నేనేదద్దు, నా ఇంట్లోకి వెళ్ళి అడుగురి. అత్తమ్మా నేను నీ బిడ్డను చేసుకున్నా, ఏదో నేను తప్పు చేసినా కదా అని తగ్గి మాట్లాడతానా, అదొక గుర్తుపెట్టుకో. నా కొడుకు మంచోడేపటికే నీ చెల్లెని ఏమనలేదు, అందుకే మేమే వెళ్ళబట్టినాం. అంతేనా అత్తమ్మ? ఉండని నా చెల్లెని ఇంట్లో? నీ చెల్లె నా ఇంట్లో ఉండడం అవసరం లేదు. నా బిడ్డ నా ఇంటికి అన్నప్పుడు నీ చెల్లె నా ఇంట్లో ఉండదు, చక్కగా బయటికి నడిచి మాట్లాడు. సరే మంచిది, నడిచే మాట్లాడతా. అది రచ్చదాకుండా నా ఇంట్లో అడిగి పెట్టద్దు. నా చెల్లె నా దగ్గర ఉంటది, నీ బిడ్డ నీ దగ్గర ఉంటది. నీ కథ ఏం కావాలో ఆ కథ చెప్తాను. బుద్ధి కూడా సిగ్గుమానం లేక వచ్చిర్రు. ఇంకా ఎక్కువ మాట్లాడకు. అల్లు విలువ ఉంది అడిగేవాడు నీకు అత్తనే విలువ ఉన్నదా? ఏం మాట్లాడుతున్నాడు? పో చక్కగా అడుగురు ఇంట్లోకెళ్ళి. నా బిడ్డ మీద చేయలేమంటావా? నీ సంగతి ఏందో చూస్తా. నువ్వేం చేస్తావో చేసుకోపా. గింత పాక రాను. అబ్బా చూసినావా అమ్మ ఎట్లా మానుకోలే మర్రబడుతుండో నీ మీదకి. అత్త అని ఇంత కూడా విలువలేదు. పోని తీయ పోని, అలా పొక రంగిన కాళ్ళు వేస్తారు. కూర్చో అమ్మ. ఇప్పుడు ఇంకా అత్తలేడేందయ్యా? అదే ఏమైందో ఏమని అత్త అంటే ఈనకపోయేవాడు పోయే, మరి అక్కడ ఏం లొల్లి పెట్టుకుంటారో ఏం. కొడుకు మాట కోడలు ఏం నెయ్యినదా? అవ్వ బిడ్డలు కలిసి ఇంకేం లొల్లి పెడతారో ఏందో. అందుకే నేను అత్తరా అంటే నేను మాట్లాడతా పాప అనే, ఇంకా అత్తలేపాయి. అత్తారు ఏమైంది? గంత కోపం మీద వస్తాను మళ్ళీ చెల్లెని పెట్టుకొని. ఏంటి అది? ఏంటి చెప్పు. అరే నేను కొట్టినా నా చెల్లెన అడగొట్టి కాళ్ళు మొక్కి పడగొట్టేద్దామని పోతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఆడికైనా తగ్గి అత్తమ్మ దండం పెడతా, తప్పైంది నాదే తప్పని మాట్లాడితే అమ్మ బిడ్డలు కలిసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అవునే నా చెల్లె, అరే నీ అమ్మ చెప్పలేదు ఇది ఎట్లా కూడా అది అట్లా కూడా కాదా? అవునే వాడే బాగుంది వాళ్ళకి బాగుంది కాదా? అయితే మరి అయ్యేంత నాకు వాళ్ళ ఇంటికి ఇచ్చిన వాళ్ళం ఇచ్చులేదు ఇచ్చులేదు. అందుకే నేను వస్తా అన్న బిడ్డ, పోయి ఏదో బతిలాడుతు కదరా. నేను కూడా అంటే నేను మనిషి కాదు, నేను బతిలాడలేదా? ఏమోరా మీరు పురగాళ్ళు కొంచెం ఉడుకు రక్తం మాట్లాడిరు, ఏం మాట్లాడిరో ఏమో. పూరగాళ్ళు కాదు బాపు, కాలం ఏమో వరలికైనా నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్ళిపోయి చెల్లె పట్టుకొని పోన్నారు. అవసరం లేదు, చెల్లె నాకు పంపేయలేదు. గట్లా అంటే ఎట్లరా? ఓ చిన్నాడిది కాదే, నాకు ఎంత నరకం అనుభవించిన అనుకున్నావు. ఏమైందమ్మా? ఏమైంది అక్క ఇది పెడతానవే? అరే నీ పెళ్ళాన్ని దాని అమ్మగారింటికి పంపించినవురా. మన అక్క ఇక్కడ ఉంటే నీ పెళ్ళా వీడు ఉంటదా రా? అందుకే దాని అమ్మగారింటికి పంపించినాం. మన అక్క పడే బాధ దానికి అర్థం కావాలి. సరే అయితే అట్లా తెలుసుకొని వస్తారా వాళ్ళు? అయ్యో తెలుసుకుంటే ఎక్కడిది బిడ్డ, కోడితోనే దాని అన్న వెంబడి పెట్టుకొని వచ్చింది. మరి ఏమైందే? వచ్చినోడు చక్కగా ఉండక అమ్మ మీదకి ఇట్లా అనుకుంటా ఏలు పెట్టి అమ్మ మీదకే సీరియస్ అయిపోయిండు. నిన్ను ఒట్టుడే కాకుండా అమ్మ మీద కూడా అట్లా ఏలు చూపెట్టినానే. ఇంత బల్బే వాళ్ళకు. సరే వాళ్ళ రోగం వాళ్ళకి తిరుగుతుంది. నేను కూడా అదే అంటాను రా, వాళ్ళ బల్ప అంగినాక వాళ్ళే వస్తారు. అవును గాని బాపేర్రా రాలేదు? బాబు ఇంకా బాయికన్నా ఉన్నాడే. సరే తి కాలేకల మొంగడుకోపో, ఇంత ఛాయ్ వద్ద తాగుదు. సరే పో బిడ్డ ఛాయ్ పెట్టుకో. ఏం సార్ పెద్ద మనిషి? చెప్పాలే. ఏం బాగానా? అంత బాగా. కనకన్నల బిడ్డ ఇంటి మీదనే ఉంటుందట కానీ. కనకన్నల బిడ్డ ఇంటి ఉంటుంది, మన లచ్చన్నల బిడ్డ వస్తే ఇంటిదనే ఉంటుంది. వీళ్ళ బిడ్డను వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ బిడ్డను వీళ్ళు చేసుకున్నారు. మరి ఏమైంది? గొడవ అయిందట ఏంది? ఏమన్నా పండుగ అందరు కలిసిరట ఆ పండుగ నాడు. ఇక పండుగ నాడు ఇంత లొల్లి జరిగింది. లొల్లి జరిగినాక చిన్న చిన్నగా బాగా పెద్దగా అయిపోయి వీళ్ళ బిడ్డ వీళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి పోయింది. ఏదైనా ఉంటే మీరు మాట్లాడి మళ్ళీ సెట్ చేయాలి కదా. మీరు ఇప్పుడు సంబంధం చూసింది మీరేమంటే
ఇది వీళ్ళు చేసిన కథేరా మీరు సెడి అయిపోయారు మరి మరి అదే పోతాను ఇక కనకాని ఇంటికి పోయి కొంచెం మాట్లాడేస్తా మరి చూడడానికి అట్లుంటే ఎట్లుంటే చెప్పు కథ అదే మళ్ళా వేరే సంబంధం చూస్తే కూడా మిమ్మల్ని ఎవరు నమ్మరు. అదే వీళ్ళు పెద్ద మనుషులని చూస్తారు, వీళ్ళు చూసిన సంబంధం ఇచ్చుకోపోతుందని చెప్పి అంటారు. మిమ్మల్ని అంటారు ఇప్పుడు అందరూ మిమ్మల్ని అనుకుంటారు ఆల్రెడీ. మరి ఏదైనా ఉంటే పోయి సెడి చేస్తామని మాట్లాడతాను కనకాని వాళ్ళకి పోతాను. ఇటు వచ్చినవే ఈడికి వచ్చినా ఏ ముచ్చట ఏ ముచ్చటే ఉన్నది. అమ్మాయి ఇక్కడనే ఉండబట్టే మీ కోడలు అక్కడనే ఉండబట్టే ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా. నువ్వు ఒక పెద్ద మనిషి నలుగురు చెప్పేటో నీ అవునే ఎన్ని రోజులు ఉంచుకుంటావు బిడ్డను ఇల్లు మీద? ఏదో సర్దుకొని బిడ్డను తోలాలి, నీ కోడలు తీసుకొచ్చుకోవాలి. గట్లగాదే బాపు, పండుగని పిలిచాడ మమ్మల్ని అవమానించారు. మరి ఏదో తొందరపడ్డారు వాళ్ళు. తొందరపడితే మనసు తొందరపడతా. గట్లా కాదయ్యా, నా బిడ్డను కొట్టిండు. మరి కొడితే కొట్టవచ్చమ్మా, ఏదో సర్దుకొని పోవాలి కానీ కొట్టిండు అని ఇంటి మీద ఎన్ని రోజులు ఉంచుకుంటావు చెప్పు? తోలియాలే మన సంసారాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. మీరు చెప్పింది మంచిగానే ఉన్నదయ్యా, కానీ మేమైతే పోయి తీసుకురావు. మీరే వాళ్ళతో చెప్పుర్రి. ఇక అన్న కొంచెం బుద్ధి తెచ్చుకొని మెదులు అని చెప్పుర్రి. సరే మేమే పోయి వాళ్ళతో చెప్పి అమ్మాయిని పంపిస్తాం. సరే ఇప్పటికైనా మంచిగా ఉండరు. ఇక వాళ్ళు మంచిగా ఉంటే మీరు కూడా మంచిగానే ఉంటాం అయ్యా. అందరు మంచిగా ఉంటే అందరికి మంచిదమ్మా. సరే పోయి పోయిరా. లచ్చనా ఉన్నావా అనే? లచ్చనా ఎవరు? ఏందే బాబు గిట్లా వచ్చిర్రు? మీ మా తోలిండు. దేనికి? అమ్మాయిని తోలు అని. తోలం మేము. అదే అంటే ఆనకే కలుతుంటే నాకెంత ఉండాలి? నేను చేసుకున్నట్టు ఆడ నేను చేసుకున్నా. పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నో లొల్లొస్తాయి, సర్దుకొని పోవాలి కానీ గిట్లా తోలంటే 6 రూపాయలు చూపిస్తాను నేను తోలా నా చెల్లెను. తోలాలే, తోలపోతే సంసారం ఖరాబ్ అయిపోతుంది. మరి ఇది అయిపోయినాక అచ్చుతా అవుతుంది. కావాలి నడువై, అవసరమే లేదు వాడు. అవసరం అనుకుంటే నా చెల్లెకి వాళ్ళతో విడాకులు ఇప్పించి ఇంకోటి చిరాకం చేస్తా. అద్దు అట్లా అనదు. అద్దులేదు ఇద్దరు మీరు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతారు? చెప్పండి మీరు ఇంటికి. సంసారం అన్నప్పుడు ఎన్నో లొల్లొస్తాయి, సర్దుకొని పోవాలి కానీ అవన్నీ ఏం చెప్పకు. గింత మొండి పట్టు పడితే ఇంకో 4 తీసుకొని రేపు రమ్మని చెప్పాలని ఇటుకాయ రాసుకుంటాం. ఏం మాట్లాడతాను నువ్వు? ఇటుకాయ నువ్వుకుంటా అంటే నీకు నువ్వు చూసుకుంటాను, నీ కోపానికి నువ్వు. కానీ నా జీవితం గురించి ఆలోచిస్తానవా? నువ్వు మొగోడిని ఎన్నైనా మాట్లాడతావు. ఆడదాన్ని రేపు ఇంకో లగ్గం చేస్తే ఎంతమంది ఎన్ని మాటలు అంటారు. గిట్ల అయిందట గట్ల అయిందట అని రేపు ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరుగుతున్నా నేను. ఏంది చెల్లె గట్లా మాట్లాడతాను నువ్వు కూడా? గట్ల కాదు, ఆ రోజు నువ్వు వదిలేని కొట్టిన దానికే ఇదంతా. నువ్వు ఆడదాన్ని చేతెట్లు లెక్క గట్ల కొట్టినావు. ఇప్పుడు అయిపోయి గిత్త దాకా చిడుపు కాయదామని పడుతుంది చిన్నదానికి. చెల్ల కోసమే తగ్గుదు ఏమైతుంది? నీ చెల్లెనే నీ బావేనే, అక్కడ ఉన్న నీ పిల్లవేనే, మంది వాళ్ళని ఉన్నారా నా కోసమేనే. సరే చెల్లె, ఆ రోజు తగ్గి కూడా మీ ఇంటికి అత్తే ఎట్లా మాట్లాడింది చెల్లె? బావ ఈ ముచ్చట తెలుసుకొని అత్తగా వచ్చాను ఎందుకు ఎదురు చూసా. నాకు కోపం ఉండదా? నాకు బాధ ఉండదా? నీ మీద నాకు ఎట్లా పట్టుందో బావ కూడా లెక్క మీద పట్టు ఉండద్దా చెప్పు? అవునే అన్న, నువ్వు అన్నది కూడా నిజమే, కాదని అనట్లేదు. కానీ ఈ కోపాలకు పోతే 2 జీవితాలు నాశనం అవుతాయి. అటు వాళ్ళిద్దరి అయితే, ఇటు మన ఇద్దరి అయితే. ఇక్కడ మన అవ్వయ్యకు తలకాయ ఎత్తుకోకుండా అవుతుంది, అక్కడ వాళ్ళ అవ్వయ్యకు తలకాయ ఎత్తుకోకుండా అవుతుంది. ఎందుకు? ఓసారి తగ్గుతా మన కిరీటం ఏమన్నా పోతుందా? అందరం కలిసి మంచుకుంటాం కదా. సరే చెల్లె పోదాం మరి, పోయి మాట్లాడి నేను అక్కడ వడగొట్టేస్తాం. అవునే బాబు? సరే బిడ్డ, సరే. చిన్న చిన్న అత్తనే ఉంటే బుజ్జు వైగిన రోజులు అవుతుంది, పానం అంతా కొట్టుకుంటుంది. మరి ఫోన్ చేస్తున్నా ఓ పూట రమ్మనటానికి. హలో హలో, బుజ్జి మంచిగా ఉన్నావా బిడ్డ? అమ్మా మంచిగా ఉన్నాను, మంచిగా ఉన్నావానే? నేను మంచిగానే ఉన్నా. నువ్వు పోయి బాగా రోల్ అవుతుంది బిడ్డ, నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది, పానం అంతా కొట్టుకుంటుంది. ఓ పూట రారాదు? సరే తీ అమ్మా, బయలుదేరత్తది. రా బిడ్డ. సరే పైలంగా రా. సరే అమ్మా, ఉంటానా బిడ్డ. రమ్మనంగానే వచ్చిన బిడ్డ, నా మనసు మస్తు నిమ్మలంగా అనిపిస్తాను. నాకు కూడా పోయి బాగా రోలేదు బిడ్డ, పనం అంతా నీ విధంగా గుంజుకున్నది. ఇది ఎటువైంది? వినిత నీళ్ళు తీసుకురాయే.
పానం ఎట్లుందమ్మా నీది? ఇప్పుడు మంచిగానే ఉన్నది బిడ్డ. అంత దివాలైనట్టు మంచిగానే ఉన్నా. ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడే వచ్చింది. అది అందరు ఊర్లో వదిన మరదల గాజులు పెట్టుకుంటారట. ఇలా మంచి రోజు, మనం కూడా పోయి తెచ్చుకుందాంపా. ఏంది వదిన మరదల గాజులా? నీ దరిద్రపు చేత్తోని నా బిడ్డకు గాజులు పెడితే ఏమన్నా ఉండదానే? నీ జట్ట చెయ్యి ఏడ పెట్టినా సతనాశనం అవుతుంది. అసంటిది నీ చేత నా బిడ్డకు గాజులు పెడతా అంటవా? అంటే నా బిడ్డ సంవత్సరం నాశనం కావాలనే నువ్వు చూసేది. ఎంత కడుపులో కుళ్ళు పెట్టుకున్నావే నువ్వు? అయ్యో అత్తమ్మ, నేను గట్లెందుకంట అత్తమ్మ, నేను గట్లెందుకు చూస్తా? అబ్బో కనబడతాను ఎంత ఎలుగెలుగైందో నువ్వు వచ్చిన కాడ నుంచి వెళ్ళి. ఇంకా నా బిడ్డ గాజులు పెడతా అంటావా నీ దరిద్రపు చేత్తోని? అరే నువ్వేం మనిషి పట్టుకోవాలి నా మీద మరబడతావు? అట్టుగా దాన్ని కట్ల పెట్టుకుంటాను మొదటిసారి కుట్ర పెట్టుకున్నావా? అందరు వేసుకుంటారా వదిన గాజులు? అరే కలిసిపెట్టాలి, మంచిగా కలిసిపోయి ఎందుకు మళ్ళా కాకుసరి పుల్ల పెట్టుకుంటా మళ్ళా? ఏమో ఇది అట్ట కట్టగల పంట పడలేదు, ఇది అట్ట కట్ట డాక్టర్ అమ్ముకున్నా అంటారు. ఇది రాకముందు చేసిన అప్పుల కోసం డాక్టర్ అమ్ముకున్నావు. పంట ఏముందో మన ఒక్కనే కదా పంట, ఊరందరూ పంట పడలేదు కదా. అరే మరి హార్వెస్ట్ ఉన్నందుకు బాబు, అరే మరి ఇది అక్షరకనే కొనుక్కున్నావు. ఇప్పుడు పంట పడింది, దీనివల్ల పంట పడింది అంటలు పెంచుకే పాట పాడుకొని కంట పెట్టుకుంటారు. బిడ్డలు వెనకేసుకొస్తాను. బిడ్డ ఎంత ఇబ్బంది పడుతుంది మనం చూసిన అడుగు. బిడ్డ కంటే కూడలే ఇదే మంచిగా మనం అరుచుకుంటుంది, మంచిగా చూసుకుంటుంది. అరే రేపు మాకు మంచిగా పెడతాట్టున్నాం మనం. ఇక్కడ చేతనే పెట్టేసుకుంటుంది అది. ఇగో ఆకర్షణ చెప్తాను నీకు, బిడ్డను వెనకేసుకొని కాదు, ఇదే బిడ్డలు వాళ్ళు చేస్తుంది. అవునే అక్క, బావను నువ్వు పెళ్లి చేసుకున్నాకనే కానీ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఒక్క మాట అన్నారా అనే నువ్వేబట్టి అయిందని? దీని ఎందుకు అంటున్నావు? వాళ్ళు మంచోళ్ళు కాబట్టాలే, అర్థమైందా? వాళ్ళు మంచోళ్ళు రా. ఇంకా గోడ రక్షణ గడి మంచిదైంది, దెబ్బ చిన్నగా తాకింది. లేకపోతే ఇంకా బాగా నాకు తెచ్చుకుంటున్నా అనుకున్నారు వాళ్ళు. ఒక్క మాట కూడా తింది అల్లే. ఇక మనకు ఉన్నది మంచి జరుగుతున్నావు వీళ్ళది అంటది, చెడు జరుగుతున్నావు కోడది అంటది. అరే నీయాసంటూ ఉంటే ఇల్లు ఎదురెక్కుతుంది, పంచలు పచ్చబడుతుంది. ప్రతిదాని కూడా తప్పు కోడలను మంచిగా నేను చూసుకుంటే ఎట్లా కలుగుతుంది? అట్లా రాసి పెట్టింది కోడలు చెడు తప్పు అయింది, అత్త చెడు మంచి అయింది అనేవన్నా. ఇగో ఎప్పుడు మంచి జరిగినా ఎప్పుడు చెడు జరిగినా మంచిదే అనుకోవాలి. మన కోసం మంచి జరిగింది అనుకోవాలి, కానీ ఒకరికి నింద పెట్టద్దు. ఇది ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటారా, మంచిగా కలిసి ఉండు. నీ కడకలేదు కోడలు కదా బిడ్డ అనుకో. అవునే అక్క, మొన్న పండుగకి వచ్చినప్పుడు నీళ్లు తీసుకురాయంటే నువ్వు పెడుతుంది. అక్కడ ఏమనలే, ఎందుకు? వాళ్ళ ముందట నిన్నేమన్నంటే నువ్వు చులకనైతావని నిన్నేమనలే, నువ్వే అర్థం చేసుకుంటా పోవచ్చు అనుకున్నా. అవునే అమ్మ, అక్క వాళ్ళ మీద మన్నబడ్డట్టు నీ కోడలు ఎప్పుడో నీ మీద మన్నబడ్డదా అని ఆలోచించుకో. అది మనం పోయినప్పుడే మంచిది ఎప్పుడు చేయలే, అది మనల్ని అరుచుకోలేదు. పోతే వాళ్ళనే అరుచుకుంటాను అక్కడ. అయినా వాళ్ళు దాన్ని రాసి రంపాన పెడతలేరు. ఇది మంచిగా చేసినప్పుడు నువ్వు రాసి రంపాన పెడతాను. అసలు నీకు మనసు ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. నువ్వు ఎట్లా మంచిది అనుకుంటానువే? ఇలా మారే రోజు ఒకటి తయారు చేయకు, పొరాలను విడదీయకు. వదినే, ఆ రోజు మా అన్న నిన్ను కొట్టిందని కోపంగా వచ్చినావు కదా. నిన్ను కొట్టినాక మా అన్న అక్కడ ఎంత బాధపడ్డాడు అనేది నేను చూసిన. ఆ విషయం నీకు తెలియదు. అక్క ఇవరి దాకా అయింది ఎలా అయింది, ఇప్పంచాలన్న మంచిగా కలిసిమెలిసి ఉండుర్రే. వినీత, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టుడుతోనే మా తమ్మునికి చెడు జరుగుతుంది అని ఒక్కటే ఒక ఆలోచనతోనే నేను నీ మీద చాలా కోపం పెట్టుకున్నా. నువ్వు చేసే మంచి కూడా నాకు చెడ్డగానే కనిపించింది. అయినా మంచి చెడు అనేది చూసే చూపులో ఉంటుంది కానీ మనుషుల్ని బట్టి ఉండదని నేను అర్థం చేసుకున్నా. నన్ను క్షమించు వినీత. అట్లా అనకు వదినే. అవును బిడ్డ, నిన్ను నా బిడ్డ లెక్క చూడలేదు, వేరే ఆలోచనతో చూసినా కాబట్టి ఇదంతా లొల్లిల్లైనాయి. నిన్ను నేను మస్తు బాధ పెట్టిన బిడ్డ, నన్ను కూడా క్షమించు. అయ్యో అత్తమ్మ, మీరు అట్లా అనకుంటే. నువ్వు కూడా నా బిడ్డతో సమానం. ఈ కన్నుంచి వెళ్ళి ఇంత ముందు వదిన మరదల గాజులు పెట్టుకుంటా అన్నారు కదా, పోయి గాజులు తెచ్చుకోరి. మీకు నచ్చిన చీరలు తెచ్చుకోరి, మీకు నచ్చిన గాజులు తెచ్చుకోరి. ఎన్ని పైసలు అయితే చెప్పుర్రి, నేను అన్ని ఇస్తా. ఇది రాదా ముచ్చటే ఇప్పుడు మారు